Hello guys, welcome back to the channel. So after a long time today I am going to post a video. So the today's special is that I am going to write my last semester exam of my BTech life, and today I have the deep learning subject. It's little bit tough, but I hope I will pass the exam. So let's see how the days goes. Keep watching till end, okay? This is last our exam in final year. పునీత్ గారు ఆన్సర్లన్నీ జర్మన్ లాంగ్వేజ్లో రాస్తాడంట. జర్మన్ లాంగ్వేజ్లో రాస్తాడంట, అర్థం కాకూడదని చెప్పేసి ఇది మ్యాటర్. So here is our Ranjit. Let's see how much he has completed his preparation. ఎంత అయిపోయింది? హాఫ్ యూనిట్ అయిపోయింది. 5 యూనిట్స్లో హాఫ్ యూనిట్ అయిపోయిందా? ఎగ్జామ్ ఆఫ్టర్నూన్ పెట్టుకొని ఇంకా అయిపోవట్లేదా? ఇంకా 5 hours టైం ఉంది కదా, అయిపోతుంది అంటావా? దట్స్ కాల్ రంజిత్. ఎనీవే ఆల్ ద బెస్ట్. జయంత్ నీది? He is from mechanical engineering, but he is trying to get a job in software engineering. He is very passionate about computer science, and everybody calls him as Oracle developer. తొక్కేశారమ్మా లోకల్ పాలిటిక్స్. This is my room, and here it is our Yashwant preparing for deep learning subject, and this is my bed, and you can see there is Kiriti, and he is our CR of our class, not preparing, just scrolling the reels and wasting his time. ఇతను సందీప్, ఇతను రంజిత్, వీళ్ళిద్దరిది ప్రిపరేషన్ అయిపోయింది, నాది ఇంకా అయిపోలేదు. సో వీఆర్ గోయింగ్ ఫర్ ద ఎగ్జామ్. సో హియర్ ఆర్ మై ఫ్రెండ్స్. జయంత్ గారు ఐడి కార్డ్ తీసుకుంటే ఎలా చెప్తున్నాడు, దమ్ముంటే పట్టుకోరసి కాబట్టి. యాక్చువల్లీ సెమ్ ఎగ్జామ్స్ అనేది మార్నింగ్ ఉండాలి, కానీ సీనియర్స్కి జూనియర్స్కి ఒకేసారి పెట్టడం వలన జూనియర్స్కి మార్నింగ్ ఉంటుంది. సో మాకైతే ఆఫ్టర్నూన్ పెడుతున్నారు. ఇది మెయిన్ బిల్డింగ్ బ్యాక్ సైడ్. దీని వెనకాల కొత్తగా లెక్చర్ హాల్ కాంప్లెక్స్ కట్టినారు. దీంట్లోనే క్లాసెస్, ఇప్పుడు ఎగ్జామ్స్ కూడా ఇక్కడే జరుగుతున్నాయి. So the exams are completed. So here is the question paper of deep learning. ఆ అందానికి ఆ ఫేస్ కార్డుకు మనం ఇచ్చే వాల్యూ ఎంత అండి? అది కాలు మొక్కినా తక్కువనే, ఎందుకంటే ఆ స్మార్ట్ ఎవరికి లేదు. అంతేకాదు ఏమంటారు. How did you write the exam? Super. తెలియని ఆన్సర్ రాదు వచ్చిన. How are you feeling being writing the last exam of the semester, last exam of the BTech life? నథింగ్ స్పెషల్. Nothing special. Are you going to miss your friend Janardhan? ఇంకా పోలే కదా ఇంటికి, పోయినా చూసుకున్నాను. పక్కోరే మా పక్క. Here is our Janardhan. See, Janardhan. సో ఎలా ఫీల్ అవుతున్నావు? బీటెక్ లైఫ్ కంప్లీట్ అయిపోయింది అనేది. ఫీలింగ్ వెరీ సాడ్ అండి, చాలా బాధగా ఉంది. ఫస్ట్ నువ్వు ఎవరిని మిస్ అవుతున్నావు ఎక్కువ? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను హాస్టల్ మిస్ అవుతాను. హాస్టల్ ఎందుకు మిస్ అవుతావు? హాస్టల్ నాకు 24/7 కరెంట్ ఇచ్చింది, వాటర్ ఇచ్చింది. 24/7 కరెంట్ ఇచ్చింది, వాటర్ ఇచ్చింది, ఫ్రీడమ్ ఇచ్చింది. ఎప్పుడంటే అప్పుడు చేస్తాడు, ఎప్పుడంటే ఏమని చేయొచ్చు వాడు. సో వాడైతే హాస్టల్ని మిస్ అవుతున్నాడంట. Later that day. సో గైస్, ఎగ్జామ్స్ అయిపోయింది ఈరోజు. సెమిస్టర్ మొత్తం అయిపోయింది. నా జీవితంలో ఇంకా బీటెక్ అనే మాట కూడా అయిపోయింది. సో ఎగ్జామ్స్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ సెమిస్టర్కి ప్రాజెక్ట్స్ అయితే చేయాలా. సో నేను నా బ్యాచ్మేట్స్ ప్రాజెక్ట్ కోసం కొంచెం రీసెర్చ్ అయితే చేసినాం. ఇప్పుడే అయిపోయింది. సుకుమారు కింద ధనుష్వర్ధన్, వీడు జేఈ మెయిన్ ర్యాంకర్ వీడు. సో ఐఎమ్ గోయింగ్ టు వర్క్ విత్ జేఈ మెయిన్ స్కోరర్. హ్యాపీ టు బీ వర్కింగ్ విత్ యూ. థ్యాంక్ యూ ధనుష్వర్ధన్. యా, దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. అది గైస్, ఇంకా బీటెక్ అయిపోయింది. ఇంకా కొంతమంది అయితే లాస్ట్ ఎగ్జామ్ రాసినాం. కొంతమంది ఇంకా ఎగ్జామ్ అయిపోయిందని ఇంకా ట్రిప్కి వెళ్ళినారు. కొంతమంది ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నారు. కొంతమంది కొంచెం స్టేటస్ పెట్టుకుంటున్నారు. ఓకే, అది. సో థ్యాంక్ యూ ఎవరీవన్ ఫర్ బీయింగ్ ఇన్ మై బీటెక్ లైఫ్.
So that's it guys for today's video. My BTech life is over and this video is also completed. So I am asking my friends if you want to share any memories or if you want to share anything of your BTech life. Just you can tag your friends or you can directly share your memories in the comment section. That's it guys. See you in the next video. Bye.